ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మీ అందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకు మీరు ప్రార్థన చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమైన జీవహారాన్ని అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యముల నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే అక్కడ వ్యవధిని మనం గమనించాలి. ప్రభు రాకడ ఎప్పుడో మనకి తెలియదు, కానీ వధువు సంఘం వరుని కోసం సిద్ధపడే కాలం ఇది. మనమందరం కూడా సిద్ధపడాలి. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మరి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ, ప్రియులరా, యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది. మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని మనం తొలగించాలి. మన గుడారాల్లో ఉండే దుర్మార్గం ఏంటో మనం తెలుసుకోవాలి. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. మొదటి గుడారము శరీరము. శరీరంలో ఉండే దుర్మార్గత తీసివేయాలి. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు అని మనం గమనించాలి. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. ఈ విషయాలన్నీ కూడా గతించినటువంటి ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మూడవ గుడారమును దేవుని యొక్క మందిరం. దేవుని మందిరములో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించాలి. దేవుడు అన్నాడు, దేవుని ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలమని చెప్పాడు. దేవుని మందిరంలో పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు మనం ఆరాధించే మందిరాల్లో పరిశుద్ధత ఉందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. దేవుని పరిశుద్ధతను పాడు చేసే కార్యాలు ఈనాడు సంఘాల్లో జరుగుతున్నాయి. కనుక దేవుని పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవునికి విరోధమైన కార్యాలు ఏమి కూడా మందిరంలో జరగకూడదు. అది దుర్మార్గం. ఒకవేళ జరిగితే అది దుర్మార్గం. దేవుడు ఆశించినది కాకోకుండా ఆశించని కార్యాలు, ఇష్టపడని కార్యాలు ఏమైనా జరిగితే అది దుర్మార్గత. దేవుని మందిరములో క్రమాన్ని కోరుకుంటున్నాడు, ఒక పద్ధతిని కోరుకుంటున్నాడు. దేవుని క్రమాన్ని తప్పించి ఈనాడు దేవుని మందిరాల్లో మానవుల యొక్క పద్ధతుల ప్రకారంగా దేవుని కార్యక్రమాలు జరుగుతుండడం మనం చూస్తున్నాం. దేవుని పద్ధతి పోయింది, దేవుని క్రమం పోయింది. దేవుడు చెప్పినట్టుగా ఈనాడు మందిరాల్లో జరగడం లేదు. ఆరాధన విషయంలో కానీ, బోధ విషయంలో కానీ, స్తుతి విషయంలో కానీ, మరి అన్ని విషయాల్లో కూడా దేవుని పద్ధతి పోయింది ఈనాడు మందిరాల్లో. దేవుని క్రమమే పోయింది.
దేవుణ్ణి పూర్తిగా పక్కకు పెట్టేసి ఎవరి ఇష్టానుసారంగా వారు దేవుని మందిరంలో కార్యక్రమాలు జరిగిస్తున్నారు. బైబిల్ వారికి ఏ విధంగా అర్థమైందో ఆ రీతిగానే దేవుని కార్యక్రమాలు మందిరాల్లో జరుగుతున్నాయి. కనుక దేవుని మందిరంలో ఉండే దుర్మార్గతను మనం తొలగించుకోవాలి. దేవుని మందిరంలో ప్రియులరా వ్యాపారాలు జరుగుతున్నాయి. దేవుని మందిరంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దేవుని మందిరాన్ని ఈనాడు దొంగ వ్యాపార కేంద్రంగా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. చాలా మందిరాల్లో వ్యాపారాలు జరుగుతున్నాయి, అమ్మకాలు జరుగుతున్నాయి అని మనం గమనించాం. దేవుని మందిరాన్ని ప్రార్థనా మందిరంగా కాకోకుండా ఈనాడు దొంగల గుహగా చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దొంగల గుహగా దేవునికి ఇవ్వాల్సినటువంటి దశం భాగం దేవునికి ఇవ్వకోకుండా దొంగలం అయిపోతున్నాం మనం. కనుక ఈ వాక్యం అంటున్నా, నీవు నీ సంపాదనలో దేవునికి ఇవ్వాల్సినటువంటి దశం భాగం నీవు ఇస్తున్నావా? దశం భాగం ఇస్తే ఉండే ఆశీర్వాదాలు నీవు చూడగలగాలి. దేవుడు అన్నాడు, నాకు ఇచ్చి శోధించండి, పట్టజాలనంత విస్తారమైన దేవునిలో మీకు కుమ్మరిస్తానన్నాడు. కనుక దేవుని మందిరం దొంగల గుహ అయిపోయింది. అందరూ దొంగలైపోయారు. యాజకుడు దొంగలవుతున్నారు, విశ్వాసులు దొంగలవుతున్నారు. యాజకుడు కూడా తనకు వచ్చిన సంపాదనలో కూడా దేవునికి దశం భాగం ఇవ్వాలి. నేను యాజకుడిని కాదా, నేను ఇవ్వక్కర్లేదు అని అనుకోకూడదు. మన సంపాదన అంతట్లో కూడా యాజకుడేంటి, విశ్వాసులేంటి, ఎవరైనప్పటికి కూడా దేవునికి ఇవ్వాల్సిన దశం భాగం ఇవ్వకపోతే అది దుర్మార్గం, మనం దొంగలం అవుతాం. ఈ విధంగా దేవుని మందిరంలో ఉండే దుర్మార్గతను మనం తీసివేయాలి. మంచిది, ముందుకు వెళ్దాం. దేవుని మందిరములో మనం ఏమై ఉండాలి, మన పాత్ర ఏంటి, దేవుని మందిరంలో మన యొక్క బాధ్యత ఏంటి అనేది కూడా మనం గమనించాలి. దేవుని మందిరానికి వెళ్తాం, మంచిదే, కానీ దేవుని మందిరంలో మన పాత్ర ఏంటి, మనం దేవుని మందిరానికి మనకి ఉండే సంబంధం ఏంటి అనేది కూడా మనం గమనించాలి. దావీదు మహారాజు ఏమన్నాడంటే 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదు 12 గోత్రాల ప్రజలకి రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా రాజుగా ఉన్న పరిస్థితుల్లో దావీదు ఒక రాజు, ఒక అధిపతి, ఒక నాయకుడు. అతని కింద ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు. కానీ దావీదు ఏమంటాడంటే, యెహోవా నా కాపరి. దావీదు మీద ఇంకొకరిని అధికారిగా పెట్టుకున్నాడు. లేకపోతే దావీదు ఒకరి అధికారంలోకి వచ్చాడు. ఎవరి అధికారంలోకి వచ్చాడంటే యెహోవా నా కాపరి అంటాడు. యెహోవా అధికారంలోకి వచ్చాడు. దేవుని తనకి నాయకుడిగా పెట్టుకున్నాడు. దేవుని తనకు అధిపతిగా పెట్టుకున్నాడు. మరి దేవుణ్ణి అతనికి అధికారిగా పెట్టుకున్నాడు, కాపరిగా పెట్టుకున్నాడు. దావీదు తన యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటూ దేవుని అధికారంలోకి వచ్చాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోమన్నాడు సామెతల గ్రంథంలో. దావీదు తన ప్రవర్తన అంతటి యందు కూడా, తన జీవితం అంతా కూడా దేవుని అధికారం క్రిందికి వచ్చాడు. దేవుని నాయకత్వానికి ఒప్పుకున్నాడు. దేవుని యొక్క మరి చిత్తానికి లోబడినట్లుగా మనం దావీదు జీవితంలో చూస్తాం. ఈనాడు ఇది ఎంతమంది దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నారు? నిజంగా మనం దేవుణ్ణి కాపరిగా పెట్టుకుంటే మనకేమి కూడా కొదువ ఉండదు. ఈనాడు మన కుటుంబాల్లో లేమి ఉంది, కరువు ఉంది, కొదువు ఉంది, అవసరాలు ఉన్నాయి. నెల తిరగకుండానే మళ్ళీ ఇంట్లో చాలా కొదువులు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. గమనించండి, ఎందుకు మన కుటుంబాల్లో లేమి ఉంది, కరువు ఉందంటే మనం పరిశీలించుకోవాలి. దేవుని కాపరిగా పెట్టుకోవడం లేదేమో, మనం దేవుని అధికారంలోకి మనం రావడం లేదేమో, దేవుని నాయకత్వంలోకి మనం రావడం లేదేమో, మన యొక్క ప్రియుల ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని అధికారానికి మనం లోబడ్డం లేదేమో అనేది మనం పరిశీలించుకోవాలి. దేవుని కాపరిగా పెట్టుకున్న వాళ్ళ జీవితాల్లో, కుటుంబాల్లో లేమి అనేది ఉండదు. ఇంకా ఆ కీర్తన పొడిగిస్తూ 23వ కీర్తన పొడిగిస్తూ దావీదు ఏమన్నాడంటే 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతునంటున్నాడు. దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్న వాళ్ళకి ఏమవుద్దంటే వారు బ్రతికే దినాలన్నీ కూడా కృపాక్షేమములు వారి వెనకాల
వస్తూ ఉంటాయి. దేవుని కాపరిగా పెట్టుకోకపోతే మనకు క్షేమం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. ఎవరైతే దేవుని అధికారంలోకి వచ్చారో వారి జీవిత దినాలన్నీ కూడా కృపాక్షేమముల వారి వెంట వస్తాయి. దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తానంటున్నాడు. కనుక దావీదు ప్రియులరా చిరకాలము కూడా దావీదుకి చక్కని భవనం ఉంది, చక్కని మందిరం ఉంది, చక్కని ఇల్లు ఉంది, వసతులతో కూడిన ఇల్లు ఉంది. కానీ దావీదు అంటున్నాడు, నా ఇంటిలో నాకు క్షేమం లేదు, నెమ్మది లేదు, భద్రత లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. దేవుని మందిరంలో సమాధానం, శాంతి, ఆరోగ్యం, నెమ్మది ఉన్నది కనుక చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తానని దావీదు చెప్పారు. కనుక దావీదు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడంటే దేవుని మందిరములో ఉండాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఈనాడు నీవు నేను కూడా దేవుని మందిరములో ఉండడానికి కారణం ఏంటంటే దేవుని మందిరములో శాంతి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ఆరోగ్యం ఉంది, మనకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేవాడు. కనుక దావీదు ఈ విధంగా చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని అంటున్నాడు. కనుక ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే నేను దేవుని మందిరాల్లో ఉంటానని అంటూ దావీదు ఏమంటాడంటే దేవుని మందిరములో ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. 52వ కీర్తన 8వ వచనంలో దావీదు ఏమంటాడంటే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. ప్రియులారా గమనించండి, దావీదు దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని చెప్తున్నాడు. దావీదు ఒకరి గురించి మాట్లాడటం లేదు, ఒకరి గురించి వివరించడం లేదు, మాట్లాడటం లేదు. వాడు ఎటువంటి వాడు, ఇటువంటి వాడు, వాడు అలాగున్నాడు, ఇలాగున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని ఎతటి వారి గురించినటువంటి విషయాలు దావీదు చెప్పడం లేదు. దావీదు తన గురించి చెప్పుకుంటున్నాడు. నేనైతే నా మట్టుకైతే వ్యక్తిగతంగా తాను గురించి చెప్పుకుంటున్నాడు. నేనైతే ఎవరో అయితే నాకు అనవసరం, కానీ ఎవరు ఎలాగున్నా నాకు పర్వాలేదు, కానీ నాకు పట్టింపు లేదు. కానీ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంలో మనం పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఏదైనా ఒక మందిరానికి మనం వెళ్ళినప్పుడు ప్రియులరా అక్కడున్న ప్రజల్ని, ఆ మందిరానికి వచ్చిన ప్రజల్ని మనం పలకరించినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక ఆయన మనం పలకరించి నీకు ఈ మందిరానికి సంబంధం ఏంటి, ఈ మందిరంలో నువ్వేమై ఉన్నావు అని అంటే ఆయన ఏమంటాడంటే, అయ్యా నేను ఒక విశ్వాసిగా ఉన్నాను, ఈ మందిరంలో మరిసారి కూడా ఆరాధనకు వచ్చి వెళ్తూ ఉంటాను, ప్రార్థన చేస్తాను, కానుకలు ఇస్తాను, ఒక విశ్వాసిని మాత్రమే అని చెప్తాడు. ఇంకొకరిని అడిగామనుకోండి, అయ్యా ఈ మందిరంలో నువ్వేమై ఉన్నావు, నీ పని ఏంటంటే ఆయన ఏం చెప్తారంటే, అయ్యా నేను సంఘ పెద్దని, ఈ మందిరానికి నేను సంఘ పెద్దని అని చెప్తూ ఉంటాను. ఇంకొకరు ఏమంటారంటే, అయ్యా నేను ఈ మందిరంలో సంఘ కాపరిని, నేను సంఘంలో జరిగే కార్యక్రమాలు, ఆరాధనలన్నీ కూడా నేనే జరిగిస్తున్నాను, నేను సంఘ కాపరిని అని అంటారు. ఇంకొకరిని పలకరిస్తే ఏమంటారంటే, నేను మరి కమిటీ ప్రెసిడెంట్ అండి, నేను సెక్రటరీని అండి ఇంకొకరు అంటారు, నేను ట్రెజరర్ అండి ఇంకొకరు అంటారు. అలాగే ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి మనం వాళ్ళని పలకరిస్తే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా అమ్మా ఈ మందిరంలో నీ పాత్ర ఏంటి, నీకు మందిరానికి ఉన్న సంబంధం ఏంటంటే ఆవిడేమంటారంటే, అయ్యా నేను ఈ మందిరంలో స్త్రీల సమాజానికి ప్రెసిడెంట్ నేను అని అంటారు. నేను సెక్రటరీని అని కొంతమంది అంటారు. నేను సంఘాన్ని నడిపించేదాన్ని, సహకారం అందించేదాన్ని కొంతమంది అంటారు. మంచిదే, ఇవన్నీ కూడా చేయడం మంచిది. నువ్వు మందిరంలో కాపరిగా ఉన్నా, మందిరంలో విశ్వాసిగా ఉన్నా, మందిరంలో ప్రెసిడెంట్గా ఉన్నా, ట్రెజరరీగా ఉన్నా, సెక్రటరీగా ఉన్నా, స్త్రీల సమాజానికి ప్రెసిడెంట్ అయినా, దేవుని పరిచర్యను సహకరించేవాడు అయినా, ఎవరివైనా అది మంచిదే. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని నమ్మకంగా దేవుని కొరకు మనం చెయ్యాలి. దేవుని మందిరంలో దేవుడు మనకి ఏ పని అప్పచెప్పాడో ఆ పనిని దేవునికి నమ్మకంగా
చేయాలి. మరి విశేషంగా దేవుని మందిరంలో మనకి దేవుడు ఎటువంటి తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతులన్నీ కూడా దేవుని మహిమార్థమై వాడాలి, కానీ మన స్వార్థం కోసం కానీ స్వలాభం కోసం కానీ డబ్బు కోసం కానీ వాటిని మనం వినియోగించుకోకూడదు. దేవుని మందిరంలో ఇవన్నీ కూడా అవసరమే. ఇవన్నీ కూడా నువ్వు కాపరివైనా ఏదైనా మంచిదే, కానీ దేవుడు ఏమై ఉండాలని కోరుకుంటున్నాడంటే నీవు ఎవరివైనా సరే, దేవుని మందిరంలో ఉండే నీవు ఎవరివైనా సరే దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. దేవుడు మానవుని చెట్లతో పోల్చాడు, జంతువులతో పోల్చాడు, పర్వతాలతో పోల్చాడు, మరి పక్షులతో పోల్చాడు, ఎన్నో రకాలుగా పోల్చాడు. ఇక్కడ దావీదు చెప్పిన మాట ఏంటంటే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈ వాక్యం వింటున్నా నీవు కూడా ప్రియులారా, నీవు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. దేవుడు సంఘంలో నీకు ఏ పదవి ఇచ్చినప్పటికి కూడా, ఈనాడు పదవుల కోసం ఆరాటపడే వాళ్ళని చాలామంది చూస్తున్నాం, పదవుల కోసం పోరాడేవారిని కూడా మనం చూస్తున్నాం. కనుక దేవుడు నీకు ఏ చిన్న పని అప్పగించినప్పటికి కూడా ఆ పనిని బట్టి దేవునికి మహిమ కలగాలి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. దేవునికి ఏ చిన్న పని ఇచ్చినప్పటికి కూడా ఇదేంటి ఇంత చిన్న పని దేవుడు నాకు ఇచ్చాడని అనుకోకూడదు. ఆ చిన్న పనిని బట్టి కూడా దేవునికి మహిమ కలిగితే దేవుడు అన్నాడు, తక్కువలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక ప్రియులారా, దావీదు చెప్పినట్లుగా నీవు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఒలీవ చెట్టు అని ఎందుకు చెప్పాడో మనం కూడా గమనించాలి. గమనించండి ప్రియులారా, ఇప్పుడు పచ్చని ఒలీవ చెట్టు అన్నారు. ఈ పచ్చని ఒలీవ చెట్టుని రెండు భాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అవి ఏమంటే, మొదటి భాగం ఏంటంటే అది పచ్చని చెట్టు, రెండో భాగం ఏంటంటే అది ఒలీవ చెట్టు. రెండు కలిపితే పచ్చని ఒలీవ చెట్టు. కనుక దేవుని మందిరంలో పచ్చని చెట్ల వలె మనం ఉండాలి. పచ్చని చెట్ల వలె మనం ఉండాలి, ఎండిపోయిన చెట్ల వలె ఉండకూడదు. దేవుని మందిరంలో పచ్చదనం అంటే ఆశీర్వాదానికి గుర్తు, ఆశీర్వాదానికి గుర్తు పచ్చదనం. కనుక ప్రియులరా, నీవు నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఒక చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండగలుగుతుంది? ఎప్పుడూ కూడా 24/7 ఎప్పుడూ కూడా పచ్చగా ఎప్పుడు ఉండగలుగుతుంది అనేది మనం గమనించాలి. ఒక చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుందంటే, చూడండి, మన చుట్టూ కూడా ఎన్నో చెట్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చెట్లు మన దొడ్లో ఉంటాయి, కొన్ని చెట్లు రోడ్డు ప్రక్కన ఉంటాయి, కొన్ని చెట్లు తోటలో ఉంటాయి. ఏ చెట్టును మనం చూసినప్పటికి కూడా, ఏ చెట్టుని మనం గమనించినప్పటికి కూడా ప్రియులరా, ఆ చెట్టు నిన్న ఎక్కడుందో ఇవాళ కూడా అక్కడే ఉంటుంది, ఇవాళ ఎక్కడుందో రేపు కూడా అక్కడే ఉంటుంది. మనం ఎన్ని దినాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినా ఆ చెట్టు అక్కడే ఉంటుంది. గమనించండి, ఒక చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుందంటే అది బడిన చోట అది స్థిరముగా ఉండాలి. ఎక్కడైతే నాటబడిందో ఆ చోట స్థిరముగా ఉండాలి. ఒక వారం రోజులు ఒక చోట నాటి మళ్ళీ అక్కడ తీసేసి ఇంకో వారం రోజులు ఇంకో చోట నాటి, ఈ విధంగా స్థలాలు మారుస్తూ చెట్టును మనం నాటినట్లయితే ఆ చెట్టు ఏమాత్రం కూడా పచ్చగా ఉండదు, ఆ చెట్టులో ఏమాత్రం కూడా జీవము ఉండదు. గమనించండి ప్రియులరా, ఒక చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుందంటే అది నాటిన చోట స్థిరముగా ఉండాలి. అది స్థిరముగా ఉన్నప్పుడే అది పచ్చగా ఉండగలుగుతుంది. గమనించండి, నీవు నేను దేవుని సంఘములో మనము స్థిరముగా ఉండాలి. నువ్వు ఎక్కడైతే రక్షించబడ్డావో, ఏ సేవకుడైతే నీ రక్షణ కోసం ప్రార్థించాడో, ఏ సేవకుడైతే నీవు రక్షించబడాలని, నీ జీవితం మారాలని, నీ బ్రతుకు మారాలని, దేవులోనికి రావాలని ఏ సేవకుడైతే నీ కోసం రాత్రింబగళ్ళ కన్నీరు కార్చి ప్రార్థించాడో, ఏ సేవకుడు నీకు సువార్త చెప్పి
బోధించి నిన్ను దేవుడిలోనికి నడిపించాడో, ఏ సేవకుడైతే నీ కుటుంబం సమస్యల కోసం, నీ కుటుంబంలోని వారి కోసం, ఏ సేవకుడైతే ప్రతిదినము ప్రసవేదన పడుతున్నాడు, ఏ సేవకుడు చెప్పిన మాటలను బట్టి, బోధన బట్టి నీవు దేవునిలోనికి వచ్చావో, రక్షించబడ్డావో, ఆ సంఘములో నీవు స్థిరముగా ఉండాలి. అర్థమవుతుందా మీకు ప్రియులరా? నువ్వు ఏ సేవకుని ద్వారా నువ్వు రక్షించబడ్డావో, ఏ సేవకుడైతే నీ రక్షణ కోసం ప్రయాసపడి కన్నీరు కార్చి ప్రార్థించాడో, నీ నీ యొక్క పాడు జీవితాన్ని మార్చమని, చెడు జీవితాన్ని మార్చమని దేవుని దగ్గర ప్రార్థించి గోజాడాడో, నీ రక్షణ కోసం ఏ దాసుడైతే కన్నీరు కార్చి దేవుని సన్నిధానంలో ప్రార్థించాడో, ఆ యొక్క సంఘములో నీవు స్థిరముగా ఉండాలి. ఏ సంఘములో దేవుడు నిన్ను నాటాడో ఆ సంఘములో నీవు స్థిరముగా ఉండాలి. గమనించండి, ఈనాడు స్థిరత్వం లేని విశ్వాసులు చాలామంది సంఘాల్లో ఉంటున్నారు. స్థిరత్వం ఉండడం లేదు వాళ్ళకి. కొంతకాలం ఒక సంఘములో ఉంటున్నారు, ఇంకో కొంతకాలం అది మరి ఆ బోధకుడు చెప్పిన బోధనను బట్టి మరి ఖచ్చితంగా బోధించే బోధకులు, సత్యాన్ని బోధించే బోధకులు, తప్పును ఖండించే బోధకులు, ఆ బోధలు విని వారేం చేస్తున్నారంటే, నా గురించే చెప్పారు ఇవాళ అని చెప్పి వారేం చేస్తున్నారంటే, ఇంకో సంఘానికి వెళ్ళిపోదాం, ఇక్కడుంటే మన తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు ఈయన, మన యొక్క మైనస్ పాయింట్లన్నీ కూడా ఈయన చూపిస్తున్నాడు, సరి చేసుకోవాలని చెప్తున్నాడు అని చెప్పి ప్రియులరా ఆ సంఘం వదిలిపెట్టి ఇంకో సంఘానికి వెళ్ళిపోతున్న విశ్వాసులు కూడా లేకపోలేదు. దేవుని సేవకుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ప్రేరేపణ చేత నీకు వాక్యం బోధించినప్పుడు అది బోధకుడు చెప్పిన మాటలు కాదు, అవి దేవుని ప్రేరేపణను బట్టి, ఆత్మ నడిపింపుని బట్టి బోధకుడు నీకు మాటలు చెప్తే, బోధిస్తే ఆ మాటలు నీవు మంచిగా పాజిటివ్గా తీసుకోకుండా వాటిని నీవు వేరే విధంగా తీసుకుంటున్న పరిస్థితులు ఉండకూడదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నీ కోసమే దేవుడు బోధించేది కనుక దేవుడు నీలో ఉండే లోపాలు ఎత్తి చూపించినప్పుడు నువ్వు వాటిని సరి చేసుకోవాలి. ఏదైతే దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావో, ఏదైతే నువ్వు సంఘానికి, సమాజానికి చెడుగా జీవిస్తున్నావో, ఆ తప్పిదాలన్నీ కూడా దేవుడు నీకు బట్టబయలు చేసినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి నీవు ప్రయత్నము చేయాలి. అంతేకాని ఈ సేవకుడు నా గురించి చెప్తున్నాడు, నేను చేస్తున్న తప్పిదాలు చెప్తున్నారు, ఈయన ఇక్కడే ఉండకూడదు, ఇంకో చోటుకు వెళ్ళిపోదామంటే నీ ఆత్మీయ జీవితంలో పునాది అనేదే ఉండదు. పునాది లేని కట్టడం నిలబడదు. ఎన్ని అంతస్తులు పైన పెట్టినప్పటికి కూడా పునాది సరిగా లేకపోతే ఆ కట్టడం కూల్చివేయబడుతుంది. నీ ఆత్మీయ జీవితంలో మంచి పునాది ఉండాలి. ఆ పునాది ఉండాలంటే దాంట్లో గుల్ల ఉండకూడదు, దాంట్లో అనవసరమైనది ఉండకూడదు. కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి పునాది సత్యము చేత కట్టబడాలి. క్రీస్తు మీద నీ పునాది వేసుకోవాలి. బండ మీద నువ్వు కట్టబడేవాడుగా ఉండాలి. కనుక దేవుని మాటలు నీకు రుచికరంగా లేనప్పుడు, ఎప్పుడు రుచికరంగా ఉండవంటే నీలో పాపం ఉన్నప్పుడు, నీలో తప్పు ఉన్నప్పుడు దేవుని మాటలు నీకు రుచి అనిపించదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండే లోపాలను ఎత్తి చూపించినప్పుడు నువ్వు ఇష్టపడవు ఒప్పుకోవడానికి. చూడండి, గమనించండి ప్రియులరా, సమరయ స్త్రీతోటి యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, అమ్మా నీ జీవజలం నీకు కావాలంటే నీ పెనిమిటిని తీసుకురా అని చెప్పినప్పుడు ఆమె ఏమన్నదంటే, అయ్యా నాకు పెనిమిటి లేడని చెప్పింది. అవును, నువ్వు నిజమే చెప్పావు. దేవుడు అడిగినప్పుడు ఆమె వాస్తవం ఒప్పుకుంది. అవును, నీవు నిజమే చెప్పావు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదని చెప్పాడు. గమనించండి, సమరయ స్త్రీ యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి జీవితాన్ని దేవుడు బట్టబయలు చేశాడు. ఆమె పాప జీవితాన్ని రోడ్డు మీద వేశాడు. నువ్వు ఇంతమందితో నీవు కాపురం ఉంటున్నావు,
ఇంతమందితో నీవు జీవితాన్ని పంచుకుంటున్నావు, నువ్వు ఒక పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నావు అని చెప్పినప్పుడు, ప్రియులరా, సమరయస్త్రి ఏం చేసిందంటే, ఏంటి నన్ను విమర్శిస్తున్నావు, నేను ఎలాగుంటే నీకెందుకు, నేను ఎంతమందితో ఉంటే నీకెందుకు, ఏం చేస్తే నీకెందుకని తిరగబడలేదు. దేవుని దూషించలేదు. నా సంగతి నీకెందుకు, నీ పనేది నువ్వు చూసుకోమని చెప్పలేదు. దేవుడు ఆమె జీవితాన్ని బట్టబయలు చేసినప్పుడు, దేవుని వెలుగులో, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు ఏ విధంగా అయితే బట్టబడతాయో, యేసయ్య వెలుగులో ఆమె జీవితం అంతా కూడా బట్టబయలైనప్పుడు ఆమె తన జీవితాన్ని ఒప్పుకుంది. ఆమె ఒప్పుకుంది, దేవుని మాటకు లోబడింది, జీవితాన్ని సరి చేసుకుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించింది, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించింది. దేవుడు నీ తప్పుల్ని ఎత్తి చూపించినప్పుడు నీవు ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. ఒప్పుకుంటే అది నీకు మంచిది. అతిక్రమములను ఒప్పుకున్నవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని దాచిపెట్టేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. కనుక ప్రియులరా, దేవుడు మన అతిక్రమాలను బట్టబయలు చేసినప్పుడు మనం ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. సేవకుడు నీ తప్పిదాన్ని ఎత్తి చూపించినప్పుడు నీవు సరిచేయబడాలి. నువ్వు సరిచేయబడితే నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు దేవుని మాటకు లోబడితే, విధేయుడు అయితే అది నీకు ఆశీర్వాదం. లేకపోతే ఆ పాపంలో నీవు కొట్టుకుపోతూ ఉంటావు, నశించిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలా ఉంటుందంటే, వాత వేయబడిన మనస్సాక్షి వల్లే నువ్వు ఎన్నటికీ కూడా నువ్వు మార్పు చెందవు. కనుక నే సంఘములో నీవు రక్షించబడ్డావో, ఏ సంఘములో నీవు ఆరాధన జరిగిస్తూ ఉంటున్నావో, ఆ సంఘములో, ఆ దేవునిలో, ఆ క్రమంలో నువ్వేం చేయాలంటే నిలకడగా ఉండాలి. వేరే సంఘానికి వెళ్తే బాధ వేరవుతుంది, పరిస్థితులు వేరవుతాయి, క్రమం వేరవుతుంది, ఆచారాలు వేరవుతాయి, పద్ధతులు వేరవుతాయి. దేవునిలో నువ్వు స్థిరముగా ఉండాలి. నీ ఆత్మీయ సంఘములో, ఏ సంఘములో అయితే నువ్వు రక్షించబడ్డావో ఆ సంఘములో నీవు స్థిరముగా ఉండాలి. అప్పుడే నువ్వు పచ్చగా ఉంటావు. కనుక ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా, విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగోనైనా మరి దేవుని మందిరంలో మేమేమై ఉన్నామో అది మాట్లాడుతూ మేమందరం కూడా పచ్చని ఒలివ చెట్ల వలె ఉండడానికి నీ కృప దయచేయండి. వాక్యం ఉంటున్న వారందరినీ మీరు దీవించండి. వాక్యం ఉంటున్న వారందరినీ మీరు, బలహీనులైన వారిని స్వస్థపరచండి, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు స్వస్థపరచండి. ప్రభా, ఏ అవసరాల్లో ఉన్నారో ఆ అవసరాలు మీరు తీర్చండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామం అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.